హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కార్తీక పురాణం 8వ రోజు చేయవలసిన పారాయణమును నేను చదువుకుంటూ మీకు వినిపిస్తాను. వశిష్ఠ ఉవాచ. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యములు చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాల అర్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాలందు విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులవుతారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణు ఆలయానికి వెళ్ళి దైవదర్శనము చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞఫలాన్ని పొందుతారు. కార్తీక మాసములో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీప ధూపాద్య భక్ష నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమానరూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీక మాసంలో నెల రోజులు దీపమును పెట్టలేని వాళ్ళు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు పెట్టిన దీపము కొండెక్కినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విను. ఎలుక దివ్య పురుషుడగుట. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణు ఆలయము ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీళ్లు చల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి పత్తి, నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకొని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు. ఆ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడ ఆహారము దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన దీపం కొండెక్కి ఒత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ పత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ వత్తిని నోట కరుచుకొని ప్రక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతున్న వత్తి అగ్ని సంపర్కమై ఉండడంలో ఎలుక దానిని వదిలివేసింది. అది ప్రమిదలో పడి 2 వత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వ పుణ్య వశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగినది. అప్పుడే ధ్యానములో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను, కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడు ఈ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినదో తెలియడం లేదు. పూర్వ జన్మలో నేనెవరిని, ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్య దేహమును పొందాను. తపస్సంపన్నుడివైన నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి, దయగలవాడివే వివరించు, నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాననేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. బాహ్లికోపాఖ్యానము. నాయన, పూర్వము నువ్వు జైమినీ గోత్ర సంజాతుడవైన బాహ్లికుడనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడవైన నువ్వు
నిరంతర సంసార పోషణ పరాయణుడివై స్నాన సంధ్యాదులను విసర్జించి వ్యవసాయమును చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన విప్రులను నిందిస్తూ ఉండేవాడివి. దేవతార్చనలను దిగవిడిచి సంభావనా లాలసతతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాకబలులు పిశాచ బలులను కూడా భుజిస్తూ వేద మార్గాన్ని తప్పి చరించావు. అందగత్తె అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థము ఒక దాసీదాని నియమించి బుద్ధి వక్రించిన వాడవై నిత్యం ఆ దాసీదానిని తాకుతూ ఆమెతో మాట్లాడుతూ హాస్యాలాడుతూ నీ పిల్లలకు ఆమె చేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా ఆమె చేతి కూటిని తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేకాదు ధనలుబ్ధుడవై నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింప చేశావు. ఆ విధముగా కూడబెట్టినదంతా భూమిలో దాచి అర్ధాంతరముగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరముగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపము పోయి ఈ నరరూపము సిద్ధించినది. పై విధముగా యతి చెప్పినది విని తన గత జన్మ కృత పాపాలకు పశ్చాత్తప్తుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమిలలో 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలము వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రత ఆచరణ తత్పరుడై మసలి అంత్యములో సాయుధ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భాగవత్ పరాయణుడై స్నాన దాన పూజ దీప మాలార్పణాధికములను ఆచరించేవాడు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు పాప విముక్తుడై సాయుధ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు. షోడశ అధ్యాయము. జనక మహారాజా, దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము నెల రోజులు నియమముగా తారబూల దానమును చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి లగాయతు రోజుకొక్కొక్క దీపము చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించే వాళ్ళు వైకుంఠగాములవుతారు. సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛ సంకల్ప పూర్వకముగా సూర్యుని ఉద్దేశించి స్నాన దానాలను చేయటం వలన సంతానవంతులవుతారు. విష్ణు సన్నిధిలో కొబ్బరికాయన దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు, దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు. స్తంభ రూపము. పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిని స్తంభదీప ప్రజ్వలనం వలన వైకుంఠ పతిత్వం సిద్ధిస్తుంది. రాతితో గాని కొయ్యతో గాని స్తంభం చేయించి దానిని విష్ణు ఆలయమునకు ముందు పాతి ఆ మీదట శాలిధాన్య వ్రీహి ధాన్యమును నువ్వులను పోసి దానిపై నేతితో దీపము పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు. ఆ స్తంభ దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపమును పెట్టిన వాళ్ళకి వైకుంఠ పతిత్వము సిద్ధిస్తుంది. ఇక దీపాన్ని దానం చేయటం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడము నా వలనయ్యే పని కాదు. ఈ స్తంభ దీప మహిమకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను విను అని చెప్పసాగాడు వశిష్ఠుడు. కొయ్య మొద్దుకు కైవల్యము కలుగుట. నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయము ఉండేది. ఎందరెందరో మునులు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వృతులై ఆ నెల్లాళ్ళు శ్రీహరిని షోడశోపచారాలతోనూ అర్చిస్తూ ఉండేవారు. ఒకనొక కార్తీక మాసములో వ్రతస్థలములోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిలో స్తంభ దీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుందని చెబుతారు. ఈరోజు కార్తీక పూర్ణిమ గనుక మనము కూడా ఈ విష్ణాలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాము అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కనుపులు లేని స్తూపాకారపు చెట్టును ఒకదానిని చూసి దానినే స్తంభముగా నియంత్రించి శాలివ్రీహి తెల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణార్పణము చేసి పునః గుడిలోనికి వెళ్ళి పురాణ కాలక్షేపము చేయసాగారు.
అంతలోనే వారికి చటచటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపం వైపు చూశారు. వాళ్ళు అలా చూస్తుండగానే ఆ స్తంభం ఫటఫటా రావాలతో నిలువున పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడడంతో విస్మయచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణ్యులారా, నేను గతములో ఒక బ్రాహ్మణుడను అయినా వేదశాస్త్ర పఠనమును గాని హరికథా శ్రవణమును గాని క్షేత్రయాత్రాటనను గాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజువై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచ ఆసనాలపై వినియోగించి నేను ఉన్నతాసనముపై కూర్చునేవాడిని. ఎవరికి దాన ధర్మాలు చేసేవాడినే కాదు, తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను సొంతానికి ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలితంగా దేహ అంతాన నరకగతుడనై అనంతరము 52,000 మార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 సార్లు తొండగాను, ఇంకో 10,000 సార్లు విష్ణాసినైన పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా మేద్దువలేను పరిణమించి కాలమును గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగినదో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రత ఫలము యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా. అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభ దీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపం వలన ఈ ముద్దు ముక్తిని పొందినది. ముద్దైనా మ్రాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడము వలన దామోదరుని దయవల్ల మోక్షమును పొందడం తథ్యము. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలు విన్న ఉద్భూత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేని చేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడముతో ఆ తాపసులలో ఉన్న అంగీకరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే పంచదశ షోడశ అధ్యాయో అనగా 15వ 16వ అధ్యాయాలు సమాప్తం. 8వ రోజున పారాయణ పూర్తయినది. 8వ రోజు నిషిద్ధములు. ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం, దానములు యథాశక్తి మీకు తోచినవి. పూజించాల్సిన దైవము దుర్గా. జపించాల్సిన మంత్రము ఓం చాముండాయై విచ్చే స్వాహ. ఫలితము ధైర్యము, విజయము.